హాయ్ ఎవ్రీవన్. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సూపర్ టేస్ట్ ఉండే వంకాయ ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే నేను చెప్తాను. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కూడా హీట్ అయిన తర్వాత పోపులన్నీ వేసుకోవాలి. ఈలోపు మనం వంకాయ ముక్కల్ని కోసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి. అలాగే నేను కొంచెం పల్లీలు అలాగే కొంచెం నువ్వులను అయితే గనక వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పోపంతా వేగిన తర్వాత మనం వంకాయ ముక్కల్ని వేసేసుకొని మగ్గించుకోవాలి. ఈలోపు వేపుకున్న పల్లీలు అలాగే నువ్వుల్ని కొంచెం ఒక 10 వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకొని ఇందులోనే కొంచెం ధనియాల పొడి అలాగే కారం మనకి టేస్ట్‌కి సరిపడినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా తక్కువ వేసుకోండి. ఎక్కువ డామినేట్ చేయకూడదు. మనకి వంకాయ కర్రీలో ఫ్లేవర్ అనేది ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ డామినేట్ చేయకూడదు. ఎందుకంటే చెప్తున్నాను, ఒక్కొక్కసారి అల్లం పేస్ట్ ఎక్కువ వేస్తే దాని టేస్ట్ వేరుంటది. ఈ ఫ్రైలో ఎస్పెషల్లీ చాలా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే వంకాయలన్నీ మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్‌ని అయితే గనక ఇందులో వేసుకోవాలి. ఇది వంకాయలో మగ్గిన తర్వాత మంచి స్మెల్ వస్తదనమాట. ఒక 5 మినిట్స్‌కే మంచి స్మెల్ అయితే గనక వస్తది. ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసేసుకుంటే మన వంకాయ ఫ్రై అనేది చాలా సింపుల్‌గా రెడీ అయిపోతది. ఒక 10-15 మినిట్స్‌లో అయితే గనక రెడీ అయిపోతదనమాట. నచ్చితే గనక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో.